హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో మష్రూమ్ కర్రీ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశారో మీ అందరికీ చెప్తాను. ముందుగా మష్రూమ్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బాణి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్, మిర్చి అండ్ కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ది అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దాంట్లో మనం కొద్దిగా మసాలాలు, లవంగా, ఇలాచి, అది తినే వాళ్ళకి అయితే వేసుకోండి, లేదంటే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా అటు ఇటు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో మనకి రుచికి సరిపడా, మనం ఎంత అయితే తినగలుగుతామో అంత రుచికి సరిపడా కొద్దిగా కారం అండ్ ఉప్పు అండ్ ధనియాల పొడి, ఇవి 3 చేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అవన్నీ వేయించుకునే వరకు మనం కొద్దిగా కలుపుకోవాలి. మష్రూమ్ కర్రీ ఇలా చేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు ఇలానే చేస్తాము. తర్వాత దీంట్లో కొద్దిగా ఇది ఆనియన్ ఇవన్నీ గోలిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఒక 2 టమాటాలు అలా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అయితే 3, పెద్ద అయితే 2. అది మనం కర్రీని బట్టి మనం చేసుకోవాలి. తర్వాత మనం మష్రూమ్స్ చేసుకున్నాం కదా, మష్రూమ్స్ దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా దాంట్లో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొద్దిగా ఉడకబెట్టుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.